ఫిలిప్పీన్స్ లో ఎంబీబీఎస్ చదవాలనుకుంటున్నారా? ఫ్రీగా వెళ్లి చూసి నచ్చితేనే ఎంబీబీఎస్ అడ్మిషన్ తీసుకోండి. వీరందరి మీద నన్ను అన్యాయంగా అక్రమంగా ఆన్లైన్ లో ఇచ్చింది. ఆ కేసులో ఆమెను విచారిస్తే ఆమె చాలా స్పష్టంగా చెప్పింది. ఒకసారి రికార్డ్స్ చూసుకోవచ్చు, చంద్రబాబు నాయుడు గారు చూసుకోవచ్చు, లేకపోతే ఈ టీవీలు ఏదైతే ప్రచారం చేసినాయో అన్యాయంగా అక్రమంగా వాళ్ళు కూడా చూసుకోవచ్చు. ఆమె చాలా స్పష్టంగా చెప్పినట్టు అంశం ఏమిటంటే నన్ను ఏ రకంగానూ హెరాస్ చేయలేదు, ఏ గెస్ట్ హౌస్ కు తీసుకెళ్లలేదు అని చాలా స్పష్టంగా చెప్పింది. దట్ వాజ్ రికార్డెడ్ ఇన్ ది రికార్డ్స్. రిమాండ్ రిపోర్ట్ లో కూడా ఉంది. ఎవరు ఏ రిమాండ్ రిపోర్ట్ లో కొంతమందిని ప్రొడ్యూస్ చేసినప్పుడు, ఈవిని ఎంక్వైరీ చేసినప్పుడు ఆ కేసులో ఆమె పెట్టిన కేసులో చాలా క్లియర్ గా చెప్పినట్టుగా రాసుకున్నారు. రికార్డ్స్ లో ఉంది. ఏమిటి అన్యాయమని అడుగుతా ఉన్నా. ఇంత దారుణంగా అన్యాయంగా మీరు ఈ కేసులో ప్రభుత్వం మీద బురదల్లేటటువంటి కార్యక్రమం చేస్తూ పెద్ద నాటకం ఆడారు. ఇంతకన్నా దారుణం ఏమైనా ఉంటుందా చంద్రబాబు నాయుడు గారు? మీ మొత్తం జీవిత చరిత్రంతా ఇంతే. అడ్డం పెట్టుకొని, పోలీసులను అడ్డం పెట్టుకొని మీరు రకమైనటువంటి అన్యాయమైనటువంటి కార్యక్రమాలు ఇవాళ మీరు చేశారు. అంతేకాదు, సరే ఆమె తీసుకొచ్చారు మహిళ, సరే ఆమె దోష నిర్దోష అకార్డింగ్ టు ది సిఐడి ఆమె దోషి, అకార్డింగ్ టు ది కుక్కల విద్యాసాగర్ రావు ఆమె దోషి, అకార్డింగ్ టు ది దెన్ పోలీస్ ఆఫీసర్స్ ఆమె దోషి. నిర్దోష కాదా అనేది నిరూపించవలసింది కోర్టు. ఇప్పుడు వరకు ఆమె మీద దోషి అనేటువంటి ఆరోపణలు ఉన్నాయి. ఈ రోజు కూడా మీ ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా మీ సిఐడి కూడా ఆమె నిర్దోషి కాదు, దోషి, డబ్బులు వసూలు చేసింది అని స్పష్టంగా బ్లాక్ అండ్ వైట్ తో రాసి ఆనరబుల్ కోర్టులు ఇచ్చిన సందర్భాన్ని పురస్కరించుకొని నేను ఇవాళ మాట్లాడుతున్నా. అవును, మీరేం చెప్పారండి? తీసుకొచ్చారు, హోంమంత్రి గారు వెళ్ళేమని పలకరించారు, కనకదుర్గ గుడికి తీసుకెళ్లారు, తీసుకెళ్లి తప్పులేదు, మహా త్యాగి అని చెప్పారు. మళ్ళా మహిళా సంఘాలు వచ్చినాయి. చంద్రబాబు నాయుడు గారు క్రియేట్ చేసినటువంటి మహిళా సంఘాలు, మహిళా రక్షణ అని వాళ్ళు వచ్చారు. ఇదేమిటి అన్యాయం? ఒక అబలం ఇలా చేస్తారా? దుర్మార్గం కాదా? జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఇట్లా చేస్తుందా? ఎన్ని మాటలు మాట్లాడారు డ్యామేజింగ్ గా. ఏంటి అన్యాయం అని అడుగుతా ఉన్నా. ఇలా అన్ని నాటకాలు ఆడి ఓ బిల్డప్. దోషిగా మీ ప్రభుత్వమే, మీ సిఐడినే చెప్పినటువంటి అంశాలను పక్కన పెట్టేసి వాళ్ళ ఆ రోజున మీరు ఎంత నాటకం ఆడారు, ఎంత బరి తెగించారు అనేది ఇక్కడ మనం ఆలోచించవలసినటువంటి అంశం అని ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నా. అన్యాయంగా అక్రమంగా ముగ్గురు పోలీసు అధికారులు, నేను అడుగుతా ఉన్నా, పిఎస్ఆర్ ఆంజనేయులు గారు ఇంటెలిజెన్స్ చీఫ్ గా పనిచేశారు. ఆయన నాకు బాగా తెలుసు. గుంటూరు ఎస్పీగా పనిచేశాడు ఆయన. వెరీ వెరీ రీజనబుల్ సిన్సియర్ ఆఫీసర్. ఆయన ఎస్పీగా పనిచేసినటువంటి ప్రతి చోట కూడా నేరస్తులు గడగడలాడేవారు. విజయవాడ కమిషనర్ గా పనిచేశాడు. ఎన్ని కూడా తెలుగుదేశం ప్రభుత్వంలోనే, కాంగ్రెస్ ప్రభుత్వంలో కాదు, తెలుగుదేశం ప్రభుత్వంలోనే విజయవాడ కమిషనర్ గా పనిచేశాడు. ఇక్కడ గుంటూరు ఎస్పీగా పనిచేశాడు. అలాంటి వ్యక్తిని ఒకసారి సస్పెండ్ చేసి పారేశారు, జైల్లో పెట్టారు, అరెస్ట్ చేసి జైల్లో పెట్టారు. ఒక ఐపీఎస్ ఆఫీసర్ని, ఇద్దరిని సస్పెండ్ చేశారు. వీళ్ళందరూ కోర్టుకు వెళ్ళారు, హైకోర్టుకు వెళ్ళారు. అయితే పిఎస్ఆర్ ఆంజనేయులు గారు బెయిల్కి వెళ్ళలేదు కాబట్టి ఆయన అరెస్ట్ చేశారు, లోపల ఉన్నాడు. తర్వాత బెయిల్ మీద వచ్చాడు. కర్మ ఇద్దరు ఐపీఎస్ ఆఫీసర్లు కోర్టుకు వెళ్ళారు. ఏమిటి అన్యాయం సార్? కోర్టు వారు చెప్పండి. మేము ఎవరో ఇచ్చినటువంటి ఫిర్యాదు మీద దాన్ని రిజిస్టర్ చేసి చట్టబద్ధంగా మేము వెళ్ళి బాంబేలో ఉంటే పట్టుకొచ్చాం. ఎక్కడా చట్టాన్ని డీవియేట్ కాలేదు. మేము అక్కడ పోలీస్ స్టేషన్కి ఇన్ఫార్మ్ చేశాం, కోర్టుకి ఇన్ఫార్మ్ చేశాం. అక్కడ నుంచి ట్రాన్సిట్ వారెంట్ తీసుకొని ఇక్కడ తీసుకొచ్చి కోర్టులో ప్రొడ్యూస్ చేశాం. కోర్టు వారు రిమాండ్ ఇచ్చారు. ఇంత పగడ్బందీగా మేము చేస్తే మా మీద కేసు పెట్టి మమ్మల్ని అరెస్ట్ చేయాలనుకుంటున్నారు. ఈ ధర్మమేనా కోర్టు వారు అని హైకోర్టుని అడిగితే హైకోర్టు ఆగండి అంది. ఆగండి, మళ్ళా మేము చెప్పేంత వరకు దీనిలో ఏ చర్యలు తీసుకోవడానికి వీల్లేదు. అక్కడేమో ఆమె ఫిర్యాదు ఇచ్చింది, ఇక్కడేమో ఫిర్యాదు ఇచ్చి అది తప్పంటుంది. ఈ రెండు ఎలా సమానం అవుతాయి? దీని మీద ఒక్క అడుగు కూడా ఇక్కడ ఉన్నటువంటి పోలీస్ డిపార్ట్మెంట్ ముందుకు వేయడానికి వీల్లేదు అని గౌరవ హైకోర్టు వారు స్టే ఇచ్చారు. అర్థమవుతుంది కదా? అక్కడ దాని మీద కేసు ఇచ్చారు, స్టే ఇచ్చారు. ఇక్కడేమో జత్వాని నిర్దోషి కాదు, దోషి, ఆధారాలు ఉన్నాయి, డబ్బులు వసూలు చేసిన మాట వాస్తవం, 4 లక్షల చిల్లర ఆమె అకౌంట్ లో పడ్డాయి అని స్పష్టంగా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఉన్న ప్రభుత్వంలో సిఐడి పెట్టింది. అంటే దీనికి ఏం సమాధానం చెప్తారు చంద్రబాబు నాయుడు గారు? సందు దొరికితే బురద జల్లేయటమా? అభూత కల్పనలు సృష్టించటమా? ప్రజల్ని ఇబ్బంది పెట్టే కార్యక్రమాలు చేయటమా?
పోలీసు వ్యవస్థని ఇంత దారుణంగా ఉపయోగించుకున్నటువంటి ప్రభుత్వం, నాకు ఇప్పుడు 70 ఏళ్ళు, చంద్రబాబు కన్నా ఒక 5-6 ఏళ్ళు చిన్నోడిని, ఇంతవరకు నేను చూడలేదని మనం చేస్తున్నా. పోలీసుల్ని ఉపయోగించి పోలీసుల్ని అరెస్ట్ చేసి పారేశాడు. శభాష్ చంద్రబాబు, నీకు అసలు గోల్డ్ మెడల్ ఇవ్వాలని చెప్తున్నా. ఇలాంటి దుర్మార్గం అండి, ఇంత అన్యాయం అండి, తడిగొడ్డలతో గొంతులు కోయటువంటి ఇది కాదండి. మమ్మల్ని ఏదేదో ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నావు నువ్వు. ఇంత దారుణంగా పోలీసు అధికారుల్ని వాళ్ళు ఏం చెప్తావు చెప్పు, నాకు అర్థం కాల. అరెస్ట్ చేశావు పిఎస్ఆర్ ఆంజనేయులు గారిని, లోపల పెట్టావు. మరి ఇద్దరు ఐపీఎస్ అధికారులు, ఐపీఎస్ అంటే ఏం చిన్న విషయం నాకు తెలియదు. ఐపీఎస్ ఐఏఎస్ అంటే ఎంత కష్టపడి చదువుకుంటారు. వాళ్ళకి ఏమైనా రికమెండేషన్ మీద వస్తుందా, లేకపోతే నువ్వు టిక్కు పెడితే వస్తుందా, లేకపోతే మేము టిక్కు పెడితే వస్తుందా? ఎంతో కష్టపడి చదువుకొని టాప్ ర్యాంకులు తెచ్చుకొని ఇండియన్ పోలీస్ సర్వీస్లో చేరినటువంటి వ్యక్తిని టకామని కొట్టేశావు. ఒక ఫాల్స్ కంప్లైంట్ తీసుకొని, అన్యాయంగా తీసుకొని. వాళ్ళు ఏం చేశారు? విత్ ఇన్ దే డ్యూటీ, వాళ్ళ డ్యూటీ ప్రకారం వాళ్ళు చేశారు. డ్యూటీ ప్రకారం చేసినా కూడా నేను ఒప్పుకోను. వాళ్ళ మీద నాకు కక్ష ఉంది, జగన్మోహన్ రెడ్డి గారి మీద కక్ష ఉంది, కాబట్టి వాళ్ళ సంగతి తెలుస్తానని చెప్పేసి పాపం అమాయకురాలైనటువంటి ఆ కాదంబరి జత్వాని బాంబేలో ఉంటే ఆమె తీసుకొచ్చి కంప్లైంట్ తీసుకుని ఆన్లైన్లో ప్రీ ప్లాన్డ్గా ఆంధ్రజ్యోతిని, ఈనాడుని, వాళ్ళని వీళ్ళని ఉపయోగించి ఈ రకంగా బలి చేశారు ఆమెని. నాకు అర్థం కాల. ఆమె కేసు ఆమె నిరూపించుకోవటం, కొట్టేయటం వచ్చిన తర్వాత విషయం. ఆమె చేత కంప్లైంట్ తీసుకుని చేస్తే ఎక్కడికి పోతుంది ఈ పోలీస్ ప్రభుత్వం నేను అడుగుతా ఉన్నా. ఇంత దారుణమైనటువంటి కార్యక్రమాలకి ఇవాళ చంద్రబాబు నాయుడు గారు దిగజారిపోయి మాట్లాడుతూ ఇవాళ అంటున్నాడు, రక్షించవలసినటువంటి పోలీసులే ఇలా చేస్తే ఎలాగు అని. నీ పని ఏంటి వాళ్ళ? ఇంత దారుణమా? సిఐడి ఎందుకు వేసింది ఏమిటనేది పక్కన పెడదాం, తప్పుకోవడానికి వీలు లేదు. ఎంక్వైరీలో గత్యంతరం లేని పరిస్థితుల్లో జత్వాని తప్పు చేసింది అని పోలీసు వారు నిర్ధారణ చేసి వేస్తే దీనికి చంద్రబాబు సమాధానం చెప్పుకోవాలి. చంద్రబాబు సమాధానం ఎవరు చెప్తాడని అడుగుతా ఉన్నా. మళ్ళీ పిఎస్ఆర్ ఆంజనేయులు గారి దగ్గరికి క్షమాపణ చెబుతావా, లేకపోతే అధికారులు ఉన్నారు వాళ్ళకి వెళ్ళి క్షమాపణ చెబుతావా? అయ్యా మా పొరపాటు అయిపోయింది, మేము అనవసరంగా మిమ్మల్ని కేసుల్లో పెట్టాము, ఆ అమ్మాయి నిజంగానే కొద్దిగా నేర స్వభావం ఉందని మా సిఐడి వాళ్ళే అన్నారు, కాబట్టి మీదేమీ తప్పు లేదు. నేను అడుగుతానని నాకు అర్థం కాల. బోలేని కేసులు పెడతారు ఈ రాష్ట్రంలో పోలీసు వాళ్ళు, ఆ కేసులు కొట్టేస్తారు. 100కి 90 కేసులు కొట్టేసినాయే, పెద్ద పెద్ద మర్డర్ కేసులు కూడా. సాక్ష్యాధారాలు లేకనో ప్రాసిక్యూషన్ ఫెయిల్ అయిపోయో అంటే కొట్టేసిన కేసుల్లోనో లేకపోతే కేసులు పెట్టిన దానిలోనో అందరికీ శిక్ష ఇష్టం సరిపోతుందా చెప్పండి? నా మీద ఒక కేసు పెడతారు రేపు, ఇప్పుడు పెట్టారు చాలా, ఈ కేసులు రేపు కొట్టేస్తారు, వాళ్ళందరూ లోపలేస్తావా? ఏమి సాంప్రదాయం ఇది? ఒక దుర్మార్గమైన సాంప్రదాయం, కక్షపూరితమైన సాంప్రదాయం ఇవాళ చంద్రబాబు నాయుడు గారు తీసుకొచ్చి ఇవాళ ఇష్టానుసారంగా ఇవాళ రాష్ట్రంలో చేస్తున్నాడు. ఇది చాలా దారుణమైనటువంటి అంశంగా నేను పరిగణిస్తున్నాను. దీనికి రాష్ట్ర ప్రజానీకం ఆలోచించాలని కూడా మనం చేస్తున్నాం. చాలా గందరగోళం చేసి ఏదో ఒక విధంగా రాజకీయ లబ్ధి అంటే అన్ని కోర్టులు కూడా ఇస్తే సంతోషమే, మాకేం అభ్యంతరం లేదు. అమాయకురాలు అయితే అమాయకురాలు ఇవ్వచ్చు. నీ సిఐడి ఇవాళ ఆమె అమాయకురాలు కాదు అని చాలా స్పష్టంగా చెప్పింది. అది గుర్తుపెట్టుకోమని మనం చేస్తున్నాం.